ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంగరంగ వైభవంగా శ్రీనివాసుని కళ్యాణం. చంద్రగిరిలో వెల్లి విరిసిన భక్తి చైతన్యం. శ్రీవారి భక్తుడి స్వప్న వృత్తాంతానికి సజీవ సాక్ష్యం. శ్రీనివాస మంగాపురంలో సాక్షాత్కార వైభవోత్సవం. ప్రత్యేక కథనం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వైభవంగా పుష్పయాగం. కొత్తగూడెంలో భక్తుల ఆధ్యాత్మిక పరవశం. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో కొలువైన శ్రీ కోదండరామస్వామి దేవాలయం గోవిందనామ స్మరణతో మార్మోగింది. పరంధాముని సన్నిధిలో పురుషోత్తముని దర్శించి భక్తులు పునీతులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో బుధవారం శ్రీనివాసుని కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని స్వర్ణ శోభితంగా అలంకరించిన అర్చక స్వాములు కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. ఆపై మేళతాళాలు, భాజా భజంత్రీల మధ్యన శ్రీనివాసుని కళ్యాణోత్సవం వైభవంగా సాగింది. ఈ సందర్భంగా పరిసరాలు భక్తుల గోవిందనామ స్మరణతో పులకించాయి. ఆ భక్తునికి శ్రీవారు కలలో కనిపించారు. శిథిలమైన తన గుడిని పునరుద్ధరించమని ఆదేశించారు. అంతే, ఆ భక్తుడు తదేక దీక్షతో నడక మొదలుపెట్టి స్వామి ఉపదేశించిన ప్రదేశానికి చేరుకున్నారు. చెట్టు పుట్టలతో కాలు పెట్టలేని విధంగా మారిన ఆ ఆలయంలోకి అతను భక్తిగా ప్రవేశించాడు. స్వామిని మనస్సులో నిలుపుకొని సత్తువనంతా చేతుల్లోకి తెచ్చుకుని ఆలయాన్ని కడిగిన ముత్యంలా తీర్చిదిద్దాడు. ఆ కడిగిన ముత్యమే నేటి శ్రీనివాస మంగాపురం. ఆ భక్తుడు సుందరరాజస్వామి. శ్రీనివాస మంగాపురం అభివృద్ధికి తోడ్పడిన ఈ భక్తుడి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీరు చూస్తున్న ఈ ఫోటో ఒకనాటి శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం. రాచరికాలు అంతరించిపోవడంతో ఈ ఆలయ వైభవం కూడా క్షీణించింది. దీంతో ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. పాములు, గబ్బిలాలకు ఆవాసంగా మారింది. చెట్టు పుట్ట పెరిగిపోయాయి. అసలు ఇక్కడ ఒక గుడి ఉందనే ఆనవాలు కూడా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కంచిలో నివసిస్తున్న సుందరరాజస్వామి అనే భక్తుడి కలలో శ్రీవారు సాక్షాత్కరించారు. తిరుపతి వద్దనున్న శ్రీనివాస మంగాపురంలోని తన ఆలయం శిథిలమవుతోందని, దాన్ని బాగుచేసి పూజా కార్యక్రమాలు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ పని ఆషాఢ శుద్ధ సప్తమి నాటికల్లా జరగాలని ఆదేశించారట. అంతే, సుందరరాజస్వామి వెంటనే తన తండ్రితో పాటుగా శ్రీనివాస మంగాపురానికి కాలినడకన బయలుదేరారు. స్వామి ఆదేశించిన ముహూర్తానికి ఒకరోజు ముందు సుందరరాజస్వామి శ్రీనివాస మంగాపురానికి చేరుకున్నారు. స్థానిక పెద్దలతో కలిసి ఆలయాన్ని శుభ్రం చేశారు. ఆనాటి నుంచి స్వామివారికి నిత్య పూజలతో ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావడానికి సుందరరాజస్వామి ఎంతో శ్రమించారు. ఈ నేపథ్యంలో ఆయన పురావస్తు శాఖ వారి జైలు శిక్ష, జరిమానాలకు గురయ్యారు. అయితే పురావస్తు శాఖాధికారి శ్రీనివాస మంగాపురం వచ్చి స్వయంగా పరిస్థితిని పరిశీలించాక జైలు శిక్ష, జరిమానాలను రద్దు చేశారు. అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఈ ఆలయానికి ఏటా 1200 రూపాయల ఆర్థిక సాయం చేసేది. సుందరరాజస్వామి ఆలయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. సుందరరాజస్వామికి కలలో సాక్షాత్కరించినందుకు గాను సాక్షాత్కార వైభవోత్సవం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. శ్రీనివాస మంగాపురం ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం 1967లో తన అధీనంలోకి తీసుకుంది. ఆలయ అభివృద్ధికి ఎంతగానో పాటుపడిన సుందరరాజస్వామికి మిరాసి ఇస్తామన్నా వద్దనడం విశేషం. తదుపరి ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలతో సమానంగా సాక్షాత్కార వైభవోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు.
ఏ ఆలయంలోనూ లేని విధంగా సాక్షాత్కార వైభవోత్సవాలు ఇక్కడ మాత్రమే నిర్వహిస్తారు. మొదట్లో ఒక్కరోజు మాత్రమే నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను ఇప్పుడు త్రయాహినికంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం వేళల్లో స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజల సేవ, వాహన సేవలు నిర్వహిస్తున్నారు. ఏటా ఆషాఢ మాసంలో ఈ సాక్షాత్కార వైభవోత్సవాలు జరుపుతారు. ఒక భక్తుడి స్వప్న వృత్తాంతానికి సజీవ రూపాన్ని కల్పిస్తూ టీటీడీ సాక్షాత్కార వైభవోత్సవాలు నిర్వహించడం అభినందనీయం. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం మార్చి 1వ తేదీ నుంచి సర్వదర్శనం సమయాన్ని పెంచాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ప్రస్తుతం ప్రతి శనివారం స్వామివారి మూలమూర్తులకు అభిషేకం జరిపి 11 గంటలకు సర్వదర్శనాన్ని ప్రారంభించేవారు. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా ప్రతి శనివారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాలలోగా మూలమూర్తులకు అభిషేకం నిర్వహించి ఉదయం 9 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతించాలని నిర్ణయించారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం ప్రకాశం మైదానంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పుష్పయాగం కన్నుల పండుగ జరిగింది. ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్న శ్రీనివాస కళ్యాణ మహోత్సవాలలో భాగంగా స్వామివారికి పుష్పయాగాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. సుందరంగా ముస్తాబు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని కొలువు తీర్చి షోడశోపచార పూజలు జరిపారు. అనంతరం తులసి దళాలు, పరిమళ భరిత పుష్పాలతో పుష్పయాగాన్ని నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. సర్వాంగ శోభితంగా దర్శనమిచ్చిన ఉభయ దేవేరుల సమేత శ్రీనివాసుడి పుష్పయాగాన్ని వీక్షించిన భక్తకోటి ఆధ్యాత్మిక తన్మయత్వంతో గోవిందనామ స్మరణ చేస్తూ ప్రణమిల్లారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హరిహరుల కళ్యాణోత్సవాలతో వివిధ ప్రాంతాల్లోని ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ కళ్యాణోత్సవాల్లో పాల్గొని దైవ దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సికింద్రాబాద్ రామకృష్ణాపురం ఆఫీసర్స్ కాలనీలోని శ్రీ పోచమ్మ, మైసమ్మ, జయదుర్గ దేవాలయంలో గణేశ, సుబ్రహ్మణ్య సహిత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఉపాలయాల వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా రుద్ర హోమం, గణపతి హోమం, సుబ్రహ్మణ్య, దుర్గా హోమాలను వేదోక్తంగా నిర్వహించారు. శివలింగానికి నమక చమకాలతో అభిషేకాన్ని జరిపారు. పశ్చిమ గోదావరి జిల్లా జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. ద్వారకా తిరుమల అనుబంధ ఆలయంగా పూజలందుకుంటున్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ కనకవల్లి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై ఉభయ నాంచారుల సమేతంగా స్వామివారిని కొలువు తీర్చి షోడశోపచార పూజలతో కళ్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో శ్రీ నరసింహస్వామివారి కళ్యాణాన్ని తిలకించి పరవశించారు. నిజామాబాద్ జిల్లా వెంచేరియాల్లోని శ్రీ బంగారు వెంకటేశ్వర స్వామివారి ఆలయం బ్రహ్మోత్సవ శోభతో ప్రకాశిస్తోంది. ఇందులో భాగంగా బంగారు వెంకన్న కళ్యాణోత్సవం ఉత్సవ శోభితంగా జరిగింది. విశాలమైన ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. అనంతరం శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కనుల పండుగగా సాగిన బంగారు వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని వీక్షించి భక్తులు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలోని అత్తూరులో శ్రీ అభయహస్త గణపతి స్వామివారి నూతన ఆలయ ప్రతిష్ట మహాకుంభాభిషేకాలు ఘనంగా జరిగాయి. 3 రోజుల పాటు వేదోక్తంగా నిర్వహించిన ఈ ఉత్సవాలలో గురువారం ఉదయం గణపతి పూజ, యాగశాల పూజ, హోమం, తత్వార్చన, ప్రాణప్రతిష్ఠ, పూర్ణాహుతి తదితర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పవిత్ర కలశ జలాలతో ఆలయ గోపుర శిఖరాలకు, మూలమూర్తులకు సంప్రోక్షణ చేశారు.
మాఘమాసాన్ని పురస్కరించుకుని విశ్వశాంతి కోసం పలు ప్రాంతాల్లో వివిధ యాగాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు విశేషంగా ఈ యాగ కార్యక్రమాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం నెల్లూరులో సర్వదోష నివారణ యాగాన్ని వేదోక్తంగా జరిపారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో పీవీఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ యాగంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాగశాలలో దేవతామూర్తుల ఆవాహన, నవగ్రహ పూర్వక అధిదేవతా సహిత నవావరణం హోమం, మహాపూర్ణాహుతి తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లెలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దశమ వార్షికోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ వాసవి, లక్ష్మి, దుర్గా, వాస్తు సకల దేవతల హోమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా యాగశాలలో గణపతి పూజ, కలశ స్థాపన చేసి వివిధ హోమాలను పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం అమ్మవారిని విశేష అలంకరణతో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించారు. భక్తులు దంపతి సమేతంగా ఈ హోమ కార్యక్రమాల్లో పాల్గొని వాసవీదేవి దర్శనం చేసుకున్నారు. కర్నూలు గో సంరక్షణశాలలో విశ్వ సంక్షేమార్థం చండీ హోమాన్ని ఘనంగా జరిపారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో వేడుకగా జరిగిన ఈ హోమ కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొని నిష్టగా చండీ హోమాన్ని నిర్వహించారు. అనంతరం గోశాలలోని గోమాతలకు పూజలు చేసి ఆహార పదార్థాలను అందజేశారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో మాఘ పౌర్ణమి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో లలితా సహస్రనామ పారాయణం, శ్రీ మహాలక్ష్మి సాధన మహాయజ్ఞ పూర్ణాహుతి కార్యక్రమం వైభవంగా జరిగింది. ముందుగా యాగశాలలో శ్రీ మహాలక్ష్మీదేవిని కొలువు తీర్చి పూజలు జరిపారు. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ యాగంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సామూహిక లలితా సహస్రనామ పారాయణం చేస్తూ శాస్త్రోక్తంగా శ్రీ మహాలక్ష్మి సాధన మహాయజ్ఞం నిర్వహించారు. శ్రీకాళహస్తికి సమీపంలోని తొండమనాడు గ్రామంలో శ్రీ సరస్వతీదేవి విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో చదువుల తల్లి ప్రతిష్టాపనోత్సవం వేడుకగా జరిగింది. 2 రోజుల పాటు వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా యాగశాల పూజలను శాస్త్రోక్తంగా జరిపారు. యాగశాలలో విశేష శాంతి హోమం, గణపతి పూజ, కలశ స్థాపన తదితర వైదిక క్రతువులను పూర్తి చేసి పవిత్ర కలశ జలాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. భక్తులు విశేషంగా ఈ ఉత్సవాల్లో పాల్గొని జ్ఞాన ప్రదాయని ఆశీస్సులు అందుకున్నారు. మెదక్ జిల్లా రావెల్లి గ్రామంలో ఎల్లమ్మ బోనాల జాతర కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా ఎల్లమ్మ, పరశురామ, జమదగ్ని తదితర దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు భక్తి శ్రద్ధలతో బోనాలను నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అక్కడ ఎల్లమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దేవతామూర్తుల దివ్య రథోత్సవాలను ఆలయ నిర్వాహకులు ఆధ్యాత్మిక భక్తిరస భరితంగా నిర్వహించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం దేవరకొండ శ్రీ కొండమీది రాయుడిగా పూజలు అందుకుంటున్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి దివ్య రథోత్సవం నయన మనోహరంగా జరిగింది. పరిసర ప్రాంతాల ప్రజల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న కొండమీది రాయుడి రథోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తికి ప్రత్యేక అలంకరణ చేసి దివ్య రథంపై కొలువు తీర్చారు. అనంతరం భక్తుల గోవింద నామస్మరణల మధ్య కొండమీద రాయుడి రథోత్సవం ఉత్సవ శోభితంగా సాగింది. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల మధ్యలో రాయపట్నం గోదావరి తీరంలోని గూడెం శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. మాఘమాస ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఉభయ నాంచారుల సమేతంగా సత్యనారాయణ స్వామివారిని రథంపై కొలువు తీర్చి హారతులు సమర్పించారు. భక్తులు విశేష సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. మాఘమాసం సూర్య ఆరాధనకు ఎంతో విశేషమైంది.
ఈ నేపథ్యంలో కాశీలోని గంగా తీరం భక్తజన సంద్రమైంది. దేశం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో కాశీకి చేరుకున్న భక్తులు పావన గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యక్ష దైవానికి అర్ఘ్యపాదాలు సమర్పించారు. అనంతరం గంగామాతకు పసుపు కుంకుమలతో పూజలు జరిపి శ్రీ విశ్వనాథుని దర్శించుకున్నారు. తమిళనాడు రాష్ట్రం వెల్లూరు జిల్లా కుమ్మరగుంటలో నూతనంగా నిర్మించిన శ్రీ అంకాళ పరమేశ్వరి ఆలయంలో కుంభాభిషేక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని సుందరంగా ముస్తాబు చేసి యాగశాల పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తికి ఊరేగింపు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయూతనిచ్చే అవకాశం పొందండి. శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 087722333333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. దక్షిణ కాశీగా అలరారుతున్న శ్రీకాళహస్తి దేవస్థానంలో దోపు ఉత్సవాన్ని ఆద్యంతం కోలాహలంగా నిర్వహించారు. ఏటా మాఘమాసంలో దోపు ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. పరమశివుని ధన కనక వస్తు వాహనాలను అపహరించిన దొంగలను పట్టుకునే ఉత్సాహభరిత కార్యక్రమమే ఈ దోపు ఉత్సవం. ఈ నేపథ్యంలో ఆలయంలోని అలంకార మంటపంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి, శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి, తొండమాన్ చక్రవర్తి ఉత్సవమూర్తులను సర్వాంగ శోభితంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. ఆపై పురవీధుల్లో స్వామి అమ్మవార్ల ఊరేగింపు సాగింది. ప్రతి కూడలి వద్ద తొండమాన్ చక్రవర్తి చోరుల వద్ద నుంచి తీసుకొచ్చిన వస్తువులను స్వామి అమ్మవార్లకు సమర్పిస్తూ ఉండగా భక్తులు స్వామివార్లకు హారతులిచ్చి నీరాజనాలు అర్పించారు. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ పట్టణంలో శ్రీ చెన్నకేశవ స్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. తొలుత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వార్లను సర్వాంగ శోభితంగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు. అనంతరం వందలాది మంది భక్తులు దైవనామ స్మరణలు చేస్తూ ఉండగా చెన్నకేశవ స్వామి సంప్రదాయబద్ధంగా సిద్ధం చేసిన రథంపై ఊరేగుతూ భక్తులను దివ్యంగా కటాక్షించారు. చెన్నకేశవ స్వామిని దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవాలయానికి అనుబంధమైన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో స్వామివారి పుష్పయాగ మహోత్సవం మనోహరంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామివారిని సింహాసనంపై ఆసీనులు చేసి షోడశోపచారాలు నిర్వహించారు. తరువాత తులసి, గులాబీ, చామంతి, సంపెంగ, మల్లెలు తదితర 12 రకాల పుష్పాలతో స్వామివారికి పుష్పయాగాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై 12 రకాల నైవేద్యాలు సమర్పించి నక్షత్ర హారతులిచ్చారు. భక్తులు పుష్ప కైంకర్య ప్రియుని పుష్పాభిషేకాన్ని కన్నులారా దర్శించి ధన్యులయ్యారు. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం ఎదులాబాద్ గ్రామంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. చివరి రోజున వేణుగోపాలుని రథోత్సవం ఘనంగా జరిగింది. రంగురంగుల విద్యుత్ దీపాలు, పుష్పాలతో అలంకరించిన రథంపై రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలుని కొలువు తీర్చి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై స్వామి నామస్మరణలతో పరిసరాలు ప్రతిధ్వనిస్తూ ఉండగా ఉభయ దేవేరులతో స్వామివారు రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రానికి సమీపంలో కొలువైన శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో జాతర కోలాహలంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం స్వామివారి ఊరేగింపు ఉత్సవం జరిగింది. మల్లన్న ఊరేగింపులో ఎడ్ల బండ్ల ప్రదర్శన, కళాకారుల వినూత్న వేషధారణలు ఆకట్టుకున్నాయి. కర్ణాటక రాష్ట్రం హుబ్లీలో కొలువైన శ్రీ బనశంకరి దేవాలయంలో అమ్మవారికి అభిషేకోత్సవం కనుల పండుగ నిర్వహించారు. మాఘమాసం సందర్భంగా వివిధ రకాలైన సుగంధ ద్రవ్యాలతో బనశంకరి దేవికి అభిషేకం చేసి చక్కగా అలంకరించారు. తరువాత అమ్మవారిని పల్లకీపై కొలువు తీర్చి ఊరేగించారు.
తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వివిధ ఆలయాల్లో మాసి మాసోత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొని దైవ దర్శనం చేసుకున్నారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. తమిళనాడు రాష్ట్రం తిరువారూరు జిల్లా కుడవాసంలోని శ్రీ భువనేశ్వరి స్వామివారి ఆలయంలో రథోత్సవం వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకీపై కొలువు తీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాల మధ్య పల్లకీపై ఊరేగింపుగా తీసుకువచ్చి సుందరంగా ముస్తాబు చేసిన రథంపై వేంచేపు చేశారు. భక్తుల శివ రామస్మరణల మధ్య శ్రీ భువనేశ్వర స్వామివారి రథోత్సవ సేవ నయన మనోహరంగా జరిగింది. తమిళనాడు రాష్ట్రం రామనాథపురంలోని ప్రసిద్ధ మేల్మరువత్తూరు శ్రీ ఆదిపరాశక్తి అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలను ఘనంగా నిర్వహించారు. లోక సంక్షేమార్థం నిర్వహించిన అమ్మవారికి జరిగిన ఈ పూజలు, హోమాల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మంగళ ద్రవ్యాలతో మహాపూర్ణాహుతి సమర్పించారు. తమిళనాడు రాష్ట్రం తిరుచి సమీపంలోని మన్నచ్చనల్లూరులోని శ్రీ భూమినాథ స్వామివారి ఆలయంలో దీపార్చన వైభవంగా జరిగింది. మాసి మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ దీపార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా స్వామివారిని విశేష అలంకార శోభితులుగా కొలువు తీర్చి మంగళహారతులు సమర్పించారు. అనంతరం భక్తి శ్రద్ధలతో స్వామివారి సన్నిధిలో దీపాలు వెలిగించి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానిరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బుధవారం గాత్ర కచేరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చెన్నైకి చెందిన శ్రీమతి ఆర్ వేదవల్లి బృందం ప్రదర్శించిన సంగీత కచేరీ శ్రీవారి భక్తులకు వీణుల విందు చేసింది. గజేంద్ర సంరక్షణం గరుడవాహ విచక్షణం గజేంద్ర సంరక్షణం గరుడవాహ విచక్షణం అజేంద్రాది విలక్షణం అమృత సారభక్షణం అజేంద్రాది విలక్షణం అమృత సారభక్షణం. కర్ణాటక రాజధాని బెంగళూరు జూలహల్లిలోని శ్రీ ఏకదంత గణపతి దేవాలయంలో శ్రీరామ పూజ నిర్వహించారు. శ్రీ రాగసుధాలయం ఆధ్వర్యంలో సామూహిక గోష్ఠి గానంతో నిర్వహించిన శ్రీరామ పూజలో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. వేదికపై పరివార సమేత శ్రీ సీతారామచంద్రుల పంచలోహమూర్తులను, శ్రీ త్యాగరాజస్వామి, శ్రీ పురందరదాసుల చిత్రపటాలను అలంకరించి పంచరత్న కీర్తనలు, శ్రీ పురందరదాసుల భక్తి కీర్తనలు సామూహికంగా ఆలపించారు. భక్తి గానామృతాన్ని ఆస్వాదించి భక్తులు పరవశులయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ రాధా గోవిందాజీ సత్సంగ మందిరంలో అఖండ హరే రామ నామ సంకీర్తన సప్తాహం కన్నుల పండుగ జరిగింది. భీష్మ ఏకాదశి నుంచి వారం రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా రాధాకృష్ణులను అలంకరించి పూజలు చేశారు. తర్వాత భక్తులు భజనలు చేసి స్వామిపై తమ భక్తిని చాటుకున్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 16,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 13 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 284 గదులు ఖాళీగా ఉన్నాయి. తిరుమలలో వాతావరణం గరిష్టం 30 డిగ్రీల సెల్సియస్, కనిష్టం 19 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.